మిథున్ రెడ్డి అరెస్టుకు సంబంధించి ఆయన జైల్లో ట్రీట్మెంట్కి సంబంధించి మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి కాస్త రిలీఫ్ దొరికింది. రాజమండ్రి జైల్లో ప్రత్యేక వసతులకు కోర్టు అనుమతినివ్వడంతో మంచం, దుప్పటి, దిండు, వాటర్ బాటిల్స్, కూలర్, పేపర్, పెన్ను, టేబుల్, ప్రావిజన్ ఉంటే టీవీ అనుమతించాలని కోర్టు తెలిపింది. పేపర్, వాటర్ బాటిల్స్, ఆహారం ఖర్చును మిథున్ రెడ్డి భరించాలని స్పష్టం చేసింది. సో ఆయన స్పెషల్ ట్రీట్మెంట్ పోరాటం సఫలమైంది. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ ములాఖతులో భాగంగా మిథున్ రెడ్డిని ఆయన తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కలిశారు, మాట్లాడారు. ఆ తర్వాత జైలు బయటకు వచ్చిన తర్వాత ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. అనేక రకాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రధాన భూమిక పోషించే నాయకులందరినీ కూడా టార్గెట్ చేసి అనేక విధాల ఇబ్బందులు పెడతా ఉన్నారు, అనేక రకాల కేసులు పెడతా ఉన్నారు. ఈరోజు ఇక్కడ పరిస్థితి చూస్తే ఒక తాలిబన్లనో లేకపోతే ఏదో విదేశీ టెర్రరిస్టులు ఎవరైతే ఉంటారో వారిని ట్రీట్ చేసే విధంగా ఇక్కడ పరిస్థితులు ఉన్నాయి. మరి ఒక ప్రజాప్రతినిధికి ఇవ్వాల్సిన గౌరవాన్ని ప్రజాప్రతినిధులుగా ఉన్న చంద్రబాబు నాయుడు కానీ వారి మంత్రివర్గ సభ్యులు కానీ ఎందుకు విస్మరిస్తూ ఉన్నారు నాకు అర్థం కావడం లేదు. మరి ఇది ఇలాగే కొనసాగిన ఇబ్బంది లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తప్పకుండా ఈ పరిస్థితిని అధిగమించి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉంటాయి. మరి నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఒక ప్రజాప్రతినిధులకు న్యాయపరంగా ఇవ్వాల్సిన సౌకర్యాలన్నీ కూడా ఇవ్వాలన్నా పని లేదా? వారిని టెర్రరిస్టుల మాదిరి చూసి ఆ విధంగా మీరు వారిని ట్రీట్ చేస్తారా? ఇది మంచి పద్ధతి అని నేను అడుగుతా ఉన్నాను. ఏదేమైనా కూడా ఈ ప్రభుత్వం తీసుకునే చర్యలన్నీ కూడా మేము ఖండిస్తూ ఉన్నాం. మీరు చేసే ఈ తప్పుడు విధానాలు రాబోయే రోజుల్లో ఇది ఒక అలవాటుగా మిగతా ప్రభుత్వాలకు కూడా మారకూడదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా ప్రజాప్రతినిధులకు ఇవ్వాల్సిన గౌరవాన్ని, వారికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యతను, వారికి కల్పించాల్సిన సదుపాయాలు కల్పించాలని పదే పదే నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. సో పెద్దిరెడ్డి చాలా సీరియస్ అలిగేషన్స్ చేశారు. వైసీపీ ప్రధాన నాయకులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని, వారిని టెర్రరిస్టులా ట్రీట్ చేస్తున్నారని చెప్తున్నారు పెద్దిరెడ్డి. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఖండిస్తున్నామన్నారు. ఎంపీ మిథున్ రెడ్డికి జైల్లో సౌకర్యాలను కల్పించడం లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు ఆయన. పెద్దిరెడ్డి కామెంట్స్ ఇప్పుడు సెన్సేషనల్గా మారాయి. మరోసారి తమ పార్టీ నేతల అరెస్ట్ల అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు టీడీపీ నేతలు. అప్పుడు మీరు చేసిందేంటి, ఇప్పుడు ప్రశ్నిస్తున్నదేంటి అని టీడీపీ నేతలు నిలదీస్తున్నారు. ఇదే అంశంపై ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ చర్చలో మనకు అందుబాటులో ఉన్నారు ఏపీ సీడ్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ రెడ్డి, అలాగే వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి. కారుమూరి వెంకటరెడ్డి గారు, దీపక్ రెడ్డి గారు, నమస్తే అండి. నమస్తే అండి. మరోసారి ఫస్ట్ దీపక్ రెడ్డి గారు, ఏంటి రిమాండ్లో ఉన్న ప్రతిపక్ష నాయకులను జైల్లో టెర్రరిస్టులా చూస్తున్నారు అని రామచంద్రారెడ్డి అంటున్నారు, పెద్దిరెడ్డి అంటున్నారు, మిథున్ రెడ్డిని అలాగే చూస్తున్నారు అని. నాకు కొన్నిసార్లు ఈ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు మాట్లాడేది చూస్తుంటే అసలు ఎట్లా మాట్లాడతారు ఈ విధంగా ప్రజా జీవితాల్లో ఉండి అని కూడా అర్థం కాదండి. నేను ఒక 3 ఎగ్జాంపుల్స్ చెప్తాను. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అప్పుడు అరెస్ట్ చేసినప్పుడు ఏ విధంగా ట్రీట్ చేశారండి? ఆ వయసుకు కూడా గౌరవం లేకుండా మాజీ ముఖ్యమంత్రి గారుగా ఉన్నప్పుడు కనీసం బేసిక్ ఫెసిలిటీస్ కూడా ఇవ్వలేదు. ఈ రోజు మిథున్ రెడ్డికి ఎట్ట వచ్చినాయి అని చెప్పి మా కార్యకర్తలు ప్రశ్నిస్తూ ఉండరు. అదే విధంగా అచ్చెన్నాయుడు గారికి ఆపరేషన్ జరిగినప్పుడు ఏ విధంగా తీసుకొని వచ్చినారు, ఎటువంటి ట్రీట్మెంట్ ఇచ్చినారో అనేది గుర్తుంది అందరికీ. అదే విధంగా జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు బాగుండే ఆయనకి కోవిడ్ ఎక్కిచ్చినారు. వాళ్ళు కోవిడ్ ఎక్కిచ్చి ఏ విధంగా ట్రీట్మెంట్ ఇచ్చినారు. మా నాయకులు అరెస్ట్ అయినప్పుడు ఏ ఒక్కరికి ఏమన్నా ఫెసిలిటీస్ వచ్చినాయా?
ఈ రోజు ఏ విధంగా మిథున్ రెడ్డికి దీపక్ రెడ్డి వస్తుంది? గారు, అంటే ఇప్పుడు ప్రతీకారం జరుగుతుందా జైల్లో? ప్రతిపక్ష నాయకులు రిమాండ్లో ఉన్నప్పుడు ఇప్పుడు వాళ్ళపైన ప్రతీకారం తీసుకుంటున్నారా? నేను చెప్పబోయే లోపల మీరు కట్ చేశారు. టెర్రరిస్ట్ గా ట్రీట్ చేస్తున్నారు అని చెప్పి పెద్దిరెడ్డి గారు అన్నారు కదా. టెర్రరిస్టులు ట్రీట్ చేసే దానికన్నా కూడా వీళ్ళు ఇంకా డేంజరస్ అండి. టెర్రరిస్టులు ఇంటూ 10. వీళ్ళు దేశాన్ని మొత్తం రాష్ట్రాన్ని అంతా దోచుకున్నారు, అనేక విధాలుగా దోచుకున్నారు. సరే, దోచుకున్నారు కానీ 30,000 పైగా చనిపోయిన దానికి కారకులు వీళ్ళు. దాదాపు 30 లక్షల మంది ఆరోగ్యం బాగొట్టుకొని ఈ రోజు ప్రజలు బాధపడుతున్న దానికి కారకులు వీళ్ళు. సో కేవలము ఒక ఫైనాన్షియల్ యాంగిలే కాదు, ఇది టెర్రరిస్టుల కన్నా ఇంకా 10 రెట్లు ఎక్కువ డేంజరస్ మనుషులు వీళ్ళు. సో ఆ విధంగా చూస్తే ఎటువంటి ట్రీట్మెంట్ ఉండాలా అని చెప్పి ఒకసారి ఆలోచించాలా. ఈ సో రోజు ఇప్పుడు పెద్దిరెడ్డి గారు మా కొడుకు అని చెప్పి ఒక సెంటిమెంట్ తో అక్కడ పోతున్నాడా? వీళ్ళు అరెస్ట్ చేసిన వందలాది మంది ఎవరో కొడుకులు కాదా ఇంతకు ముందు? అప్పుడు ఎక్కడికి పోయింది? మనం ఉండేది కర్మ భూమి. మీరు చేసిన కర్మ మీరు అనుభవించక తప్పదు. అంటే సో ప్రతీకారం, మీరు జైల్లో ప్రతీకారం జరుగుతోంది ఆ రోజు. ప్రతీకారం అనేది జరగటం లేదండి. ప్రతీకారం అనేది జరగటం లేదు. ఉమ్. వాళ్ళు చేసిన తప్పులకి వందలాది తప్పులకి ఎన్నో కుటుంబాలు నాశనం చేశారు. వాళ్ళ పార్లమెంటుకి నేను అబ్జర్వర్ని. ఎందరూ ఊర్లు వదిలి వెళ్ళిపోయినారు, ఎన్ని జీవితాలు నాశనం చేసినారు. ఇవన్నీ ఒకసారి గుర్తుపెట్టుకోవాలా. సో వాళ్ళు చేసిన తప్పుకి కర్మ సిద్ధాంతం నమ్మే దేశం మనము. ఆ కర్మ వాళ్ళు అనుభవిస్తుంది, ఆ కుటుంబము. సో ఇది ఇంకా సౌకర్యాలు ఇవ్వాల్సిన అవసరం లేదంటారు? అయితే సౌకర్యాలు ఇవ్వాల్సిన అవసరం లేదా? టెర్రరిస్టుల కన్నా ఇంకా డేంజరస్ వాళ్ళకి సౌకర్యాలు అసలు ఇవ్వచ్చా? 30,000 మంది చనిపోయిన దానికి కారకులకి సౌకర్యాలు ఇవ్వచ్చా? అటువంటి వాళ్ళకి కూడా పారదర్శకంగా ఈ ప్రభుత్వంలో సౌకర్యాలు ఇస్తున్నారు. అద్భుతమైన ఫెసిలిటీస్ వస్తూ ఉన్నాయి. మాజీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అప్పుడు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అరెస్ట్ అయినప్పుడు ఇచ్చిన దానికన్నా ఎన్నో రెట్లు బెటర్ ఫెసిలిటీస్ వాళ్ళకు వస్తున్నాయని చెప్పి మాత్రం. ఓకే, వెంకటరెడ్డి ఉన్నారు వైసీపీ నుంచి. వెంకటరెడ్డి గారు విన్నారుగా దీపక్ రెడ్డి గారు మాట్లాడింది. రోహిత్ గారు, ముందుగా మీకు ప్యానల్ లో ఉన్న అందరికీ అట్లానే బిగ్ టీవీ ప్రేక్షకులందరూ నమస్కారాలు. వీళ్ళకి అలవాటు సార్, నోటికి ఏది వస్తే అది మాట్లాడటం. దీపక్ రెడ్డి గారు లాంటి చదువుకున్న అతను కూడా ఇలా మాట్లాడతాం అంటే అక్కడికి వెళ్ళంగానే అది అలవాటు అయిపోయింది. ఎందుకు ఆ మాట అంటున్నా అంటే, మమ్మల్ని టెర్రరిస్టులు అంటంలో తప్పులేదు సార్. ఎందుకంటే వాళ్ళు మోడీ గారినే అన్నారు, నరేంద్ర మోడీ గారినే సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు అన్నారు టెర్రరిస్టులు అంటే చెప్పి. నరేంద్ర మోడీ పెద్ద టెర్రరిస్ట్ అని చెప్పి. సో వీళ్ళకి ఎవరు వ్యతిరేకిస్తే వాళ్ళందరూ టెర్రరిస్టులే. అందుకని మేము కూడా వీళ్ళ దృష్టిలో టెర్రరిస్టులు అనమాట. మరి ఇదే పాపం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు చెప్పారు, గాంధీని చంపినటువంటి గాడ్సే కంటే నీచుడు నా అల్లుడు చంద్రబాబు నాయుడు అని. ఇంకా నేను ఆ పురాణంలోకి వెళ్తే చాలా పెద్దది చెప్పుకోవాలి. సో దీపక్ రెడ్డి గారు ఏమంటారు, చంద్రబాబు నాయుడు గారి కంటే ఫెసిలిటీస్ కల్పించలేదంట. చంద్రబాబు నాయుడు గారికి చూడండి సార్, కోర్టు ఆదేశాల మేరకు రోజు ఇంటి భోజనం, మందులు, అల్పాహారం ఆయన ఇంటి నుంచి వెసులుబాటు ఇచ్చారు. అలానే వారానికి 2 సార్లు బాబు ములాఖత్లో ఆయన సతీమణి భువనేశ్వరి, నారా లోకేష్ లేదా కోట్ల బ్రాహ్మణి గారు కలిశారు. ఆయన కేజీన్నర బరువు పెరిగాడు. 66 కేజీలు ఉన్నాడు జైలుకి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు. జైల్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు 67.5 కేజీలు ఉన్నాడు. దాదాపుగా 2.5 కేజీలు బరువు పెరిగాడండి. సారీ, 66 నుంచి 67.5 అంటే కేజీన్నర బరువు పెరిగాడు చంద్రబాబు నాయుడు గారు. సో మరి చంద్రబాబు నాయుడు గారిని ఎక్కడ చూసుకోలేదు, దోమలు కొడుతున్నాయి అయ్యి అని చెప్పి ఊరకు ఎల్లో మీడియాలో రోజు డ్రామాలు ఆడిచ్చారు. 2, ఆయన ఏం ఆధారం ఉందని 30,000 మంది మందు దాగి చనిపోయారు, 30 లక్షల మంది అనారోగ్య కానీ అది కాదు. కానీ అప్పుడు దోమలు కొడుతున్నాయి ఇవన్నీ అన్నప్పుడు కొడాలి నాని లాంటి వాళ్ళు వచ్చి దోమలు కుట్టక జైల్లో డిస్కో డాన్సులు చేస్తారా ఈ విధంగా కూడా మాట్లాడారు కదా. మరి అప్పుడు కూడా ఇలాగే మాట్లాడారు కదా సార్. పొలిటికల్ గా మాట్లాడుతూ ఉంటారు. పొలిటికల్ దాని గురించి కాదు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఏ ఉన్నా ఆయన కోర్టులో చెప్పొచ్చు, కోర్టు ప్రకారం తీసుకురావచ్చు. ఎందుకు వాళ్ళ పెద్దిరెడ్డి గారు ఆ మాట అన్నారు? మిథున్ రెడ్డి గారికి కోర్టు ఫెసిలిటీస్ ఇచ్చింది ఈ ప్రభుత్వం కాదండి. మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం, న్యాయస్థానం ఆయనకు ఫెసిలిటీస్ కల్పించింది. న్యాయస్థానం ప్రకారం రైట్ రాయల్ గా రావాల్సినటువంటి ఫెసిలిటీస్ ఆయనకి జైలు వాళ్ళు ఇవ్వటం లేదు. అది అక్కడ ఆయన ప్రస్తావించింది. ఎందుకు న్యాయస్థానం ఇచ్చినా కూడా వీళ్ళు ముందు కూడా ఇవ్వాలి. మళ్ళీ వెంకటరెడ్డి గారు ఇవ్వడం లేదా? న్యాయస్థానం కల్పించిన ఫెసిలిటీలు ఇస్తున్నాము. గతంలో వైసీపీ న్యాయ ప్రకారం ఇవ్వాల్సిన ఫెసిలిటీస్ కంటే ఇప్పుడు మేము ఇస్తున్న ఫెసిలిటీస్ ఎక్కువ అంటున్నారు దీపక్ రెడ్డి. ఎక్కడ ఇస్తారు చూపించమనండి. ఇప్పుడు ఇస్తే మేము ఎందుకు మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. రెండోది, కేసుకు సంబంధించి కూడా ఆయన మాట్లాడుతున్నారు. కేసుకు సంబంధించి 30,000 మంది చనిపోయారు, లేదా మద్యం దాగి 30 లక్షల మంది అనారోగ్య సమస్యలకి గురయ్యారంటే 2024లో వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత 5 నెలలు అదే మందు అమ్మారు సార్. నిజంగా అది విషం అయ్యి చనిపోయే వాళ్ళు అయితే మరి అదే భూమి ఎందుకు 5 నెలలు అమ్మారు? అదే ప్రెసిడెంట్ మెడల్ ఎందుకు అమ్మారు? అదే 5 నెలలు మరి వీళ్ళు కూడా ప్రజలు ప్రాణాలు తీశారా?
5 నెలలు మరి అదే మంది ఎందుకు అమ్మారండి? రాగానే ఫస్ట్ రోజే మొత్తం రద్దు చేయాలి కదా! అది నిజంగా విషపూరితం అయితే. ఏ రిపోర్ట్ ఇచ్చిందని మీకు 30,000 మంది చనిపోయారు, లేదా 3 లక్షల మంది నోటికేదొస్తే అది 30 లక్షలు, కోటి ఇప్పుడు తప్పుడు ఆరోపణలు చేసి మేము క్లియర్‌గా మీరు పెట్టినటువంటి కేసు తప్పుడు కేసు అనేది రేపొద్దున కోర్టులో కొమ్మినేని శ్రీనివాసరావు గారి మీద ఎట్ట పెట్టారో సేమ్ అదే రేపొద్దున లాగి మొట్టికాయలు ఏపించుకునేటటువంటి రోజు దగ్గరలో ఉంది. ఏం కంగారు పడాల్సినటువంటి పని లేదు. ఇప్పుడు మీకు అధికారం ఉంది కాబట్టి ఏదైతే 3 పార్టీలు కూటమి, ఓ 10 ఛానళ్ళు లేదంటే 2 పేపర్లు ఏదైనా ఉన్నాయి కాబట్టి ఇష్టం ఉన్నట్టుగా రాపిచ్చుకోవచ్చు అని అనుకుంటే 4 సంవత్సరం ఆల్రెడీ అయిపోయింది. ఇంకో 3.5 సంవత్సరాలే కదా! వెయిట్ చేయాలి. దీపక్ రెడ్డి గారు కూడా ఎక్కడికి పోము. మేము ఎక్కడికి పోము, మీరు ఎక్కడికి పోరు. మీరు ఓకే. అన్నట్టుగా ఖచ్చితంగా మళ్ళీ అన్ని రిపీట్ అవుతాయి. ఓకే. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారనేది నాట్ ఓన్లీ మిథున్ రెడ్డి గారు ఒక్కలే కాదండి. అనేక మందిని వీళ్ళు ట్రీట్ చేస్తున్నటువంటి తీరు, పోసాన కృష్ణమురళి గారి దగ్గర నుంచి అనేక మందిని వీళ్ళు ఎలా ఏం చేశారో మనం చూస్తానే ఉన్నాం. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్త నుంచి గ్రామ స్థాయిలో ఉండేటటువంటి నాయకుల దగ్గర నుంచి మాజీ ఐఏఎస్ల దాకా, జర్నలిస్టుల దాకా, ప్రస్తుత ఎంపీలు, మాజీ మంత్రులు, ఇలా ఎంతమంది మీద మీరు కేసులు పెట్టి వేధించారనేది ఈ 13 నెలల ఓకే. కాలంలో దీపక్ రెడ్డి గారు చెప్పు. ఇప్పుడు కాదండి, వెంకటరెడ్డి ఆయనకాయన నేను చాలా తెలివిగల్లోని అని చెప్పి నేను ఏదో ఒకటి కాలుకేస్తే గోటుకేస్తే కాలుకి అని చెప్పి ఆ విధంగా 2 మాటలు మాట్లాడేస్తే ఎంత బాగా చెప్పినారు అని అనుకుంటారు ప్రజలు అని అనుకుంటాడు. ఆయన ఏమైనా ఒక ఎమ్మెల్యేనో ఒక ఎమ్మెల్సీనో ఒక రాజ్యాంగ పదవి చేసి ఉంటే ఆలోచించేవాడు మనం ఏదంటే అది మాట్లాడకూడదు, ఎందుకంటే ప్రజలు మనల్ని గమనిస్తున్నారు అని చెప్పి. యంగ్స్టరు ఇంతవరకు ఏది ఒక రెస్పాన్సిబుల్ పోస్ట్ తీసుకోలేదు కనుక ఆయన ఏం మాట్లాడినా చెల్లిపోద్ది, ఎందుకంటే అటువంటి ఎక్స్పెక్టేషన్స్ ప్రజల నుంచి ఉండవు. కానీ వాస్తవాలు మాట్లాడతాము. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ ఇష్యూలో ఎన్ని ఇబ్బందులు పడినారో కంటిన్యూగా ఆ మొదటి వారం రోజుల్లో ప్రెస్లో రిపోర్ట్ అయింది కదండి. ఎందుకంటే ఆ ఫెసిలిటీస్ కూడా అప్పుడు ఇవ్వలేదు. సో ఇదే విధంగా ఇదే ప్రభుత్వము మిథున్ రెడ్డి గారికి ఆ ఫెసిలిటీస్ ఇవ్వకూడదు అని చెప్పి అపోజ్ చేస్తుంటే కోర్టు కూడా ఇచ్చుండేది కాదు. అదే అచ్చెన్నాయుడు గారిని ఏ విధంగా ట్రీట్ చేసినారో, ప్రభాకర్ రెడ్డి గారిని ఏ విధంగా మంచిగా బాగుండే వాళ్ళని ఇంటి నుంచి తీసుకోపోయి కోవిడ్ ఎక్కించి ఆ జైల్లో ఏ ఒక్క ఫెసిలిటీ కూడా ఇవ్వలేదు ఇప్పుడు చెప్పిన ఫెసిలిటీస్ లో కూడా. అట్లా ప్రతి ఒక్క లీడర్ని మా వాళ్ళని ఇబ్బంది పెట్టి ఈ రోజు ఇంత బాగా జరుగుతున్నా, పారదర్శకంగా జరుగుతున్నా, ఏ మాత్రం కుట్రలు లేకుండా లెట్ లా టేక్ ఇట్స్ కోర్స్ అనే విధంగా జరుగుతూ ఉంటే అయినా కూర్చొని ఈ రోజు ఈ విధంగా ఆడటం అనేది ఎంతవరకు కరెక్టో ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పి వాళ్ళకే వదిలిపెడుతున్నాను. అసలు ములాఖాతులు కూడా ఏడ కానిచ్చినారండి? నేను కడప జైలుకు పోయినా కలిసేదానికి ఎక్కడిచ్చినారు? ఇట్లా ఒకరు కాదు, అనేక నెంబర్ ఆఫ్ కేసెస్ ఈ ప్రభుత్వము కుట్ర రాజకీయం చేసినా, లేకపోతే లోకేష్ గారి రెడ్ బుక్ తీసి రాజకీయం ఇప్పుడు మొదలు పెట్టినా ఈ వైఎస్ఆర్ వాళ్ళు కూడా ఉండరు. ఈ రోజు చూస్తే ఒక దగ్గరేమో మమ్మల్ని బాధ చెప్పేదేనండి ఒక దగ్గరేమో మమ్మల్ని బాధ పెడుతున్నారని మీరు అంటున్నారు, ఇంకొక దగ్గర రప్ప అంటారు, రేపు మేము వస్తే మీ సంగతి చూస్తాము అని మాట్లాడతారు. అంటే నిజంగా భయపడితే ఈ విధంగా మాట్లాడతారా? సో ఏ విధంగా బాగా జరిగేదాన్ని కూడా రాజకీయానికి వాళ్ళ బెనిఫిట్ కి వీళ్ళు వాడుకుంటున్నారు అని చెప్పి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. కానీ జైల్లో మిథున్ రెడ్డికి సౌకర్యాలు కల్పించలేదు, టెర్రరిస్ట్ లాగా మాదిరి చూస్తున్నారు అన్న దాంట్లో వాస్తవం లేదా? అది నిజంగానే మీరు భయపడే వాళ్ళు అయితే, నిజంగానే మీకు అన్యాయం జరుగుంటుంటే అట్లాంటి నోరు వస్తుందా చెప్పండి? భయంలో ఎక్కడ మళ్ళా లోపలేస్తారని మాట్లాడతారు. సో ఫ్రీడమ్ ఉంది మీకు కరెక్ట్ గా జరుగుతూ ఉండయి. ఇన్ఫాక్ట్ మా పార్టీ కార్యకర్తలు మా నాయకులే అంటున్నారు, ఆనాడు మన మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఫెసిలిటీస్ ఇమీడియట్ గా రాలేదు, ఎప్పుడో తర్వాత వచ్చినాయి, ఈయనకి మొదటి రోజు నుంచే రావటం ఏంది అని చెప్పి మా వాళ్ళు. రామచంద్రారెడ్డి ఆ మాటలు ఎందుకు మాట్లాడినట్టు? ఆయన ములాఖతులకు మాట్లాడి వచ్చిన తర్వాత అసలు సౌకర్యాలు ఇవ్వట్లేదు, కోర్టు ఆదేశించిన సౌకర్యాలు కూడా ఇవ్వట్లేదు, టెర్రరిస్ట్ చూసినట్టు చూస్తున్నారని ఎందుకు అన్నట్టు? అంటే నేను ఒకటి చెప్తాను, మీరు ఇందాకనే అద్భుతమైన ప్రశ్న లేవనెత్తినారు. ఇట్లా కనీసము ఆ వయసుకి గౌరవం ఇవ్వకుండా, దోమతీరు ఇవ్వకుండా అక్కడ ప్రాబ్లం ఉంది అని అంటే కొడాలి నాని వచ్చి దోమలు గుట్టకుండా ఏది రంభ ఊరొసి వచ్చి ముద్దు పెడుతుందని మాట్లాడతారు. అంటే ఎటువంటి నీచ స్థాయి మాటలు, ఎటువంటి నీచ స్థాయి రాజకీయము వాళ్ళు చేసినారో గతంలో చూడండి. ఈ రోజు ఎవరన్నా మేము అట్లా మాట్లాడుతూ ఉన్నామా? లా ఈస్ టేకింగ్ ఇట్స్ కోర్స్ అని అంటున్నామే కానీ వాళ్ళు మాట్లాడిన విధంగా, వాళ్ళు చేసిన అహంకార విధంగా మేము ఎక్కడన్నా చెప్పినామా? క్లియర్ కట్ ఎవిడెన్స్ ఉంది కాదండి, చెప్పేది నేను, క్లియర్ కట్ ఎవిడెన్స్ ఉంది. చార్జ్ షీట్ నేను ప్రింట్ తీసుకొని వస్తే ఇంతలో వచ్చిందండి, 305 పేజీలు, 340 పాయింట్స్ కవర్ చేశారు. ఈ విధంగా దోచుకొని
ఈ విధంగా అక్కడ అంటే డీటెయిల్స్ ఆ చార్జ్ షీట్ లో కూడా స్టేట్మెంట్ల ఆధారంగానే చార్జ్ షీట్ వేశారు తప్ప ఎక్కడ ఎవిడెన్స్ లేదు అని అంటున్నారు వైసీపీ నాయకులు. ఓకే, ఒకసారి మీరు అన్న దానిపైన వెంకటరెడ్డి వివరణ తీసుకుందాం, తర్వాత దాని గురించి కూడా మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు. సార్ నేను యంగ్స్టర్, నేను రాజ్యాంగబద్ధ పదవులు చేయలేదు. ఓకే, రాజ్యాంగబద్ధ పదవుల్లో చేయలేదు కాబట్టి నేను ఏది పడితే అది మాట్లాడితే చెల్లిద్ది అనుకోవడానికి అది నేను ఎవిడెన్సే మాట్లాడా. రామారావు గారు అన్న ఎవిడెన్సే మాట్లాడా. చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని ఏ విధంగా అన్నాడు అదే ఎవిడెన్స్ మాట్లాడా. సో వాళ్ళు మమ్మల్ని కూడా అదే విధంగా అంటారులేండి, అదే మాట్లాడా. కానీ రాజ్యాంగబద్ధ పదవుల్లో 4వ సారి ముఖ్యమంత్రిగా చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్న మాటలు చాలా శుద్ధపూసల్లాగా, చాలా చాలా ఇదిగా, పాపం దీపక్ రెడ్డి గారికి అవి చాలా చాగంటి ప్రవచనాల్లాగా, చాగంటి కోటేశ్వర గారి ప్రవచనాల్లాగా అనిపిస్తే ఏం చేస్తాం? జగన్మోహన్ రెడ్డి గారి గురించి రోజు మాట్లాడుతున్నాం. మాటలేంది? భూతాలు, దెయ్యాలు, రాజకీయంగా కాదు శాశ్వతంగా భూస్థాపితం చేసేయాలి. ఏంటంటే ముఖ్యమంత్రి రాజ్యాంగబద్ధ పదవిలో 40 ఏళ్ల నుంచి ఏదైతే రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడే మాటలేనా? మీరు మాట్లాడితేనో అన్ని కరెక్ట్ అండి. వీళ్ళ ఎమ్మెల్యేలు మొన్న మాట్లాడినటువంటి రోజా గారి మీద వాళ్ళ ఎమ్మెల్యే ఎవరైతే గాలి ముద్దకృష్ణ గారి అబ్బాయి మాట్లాడినటువంటి మాటలు, గాలి భానుప్రకాష్ నాయుడు గారు, ఈ సూక్తుల తెలుగుదేశం వాళ్ళు మీరు నోరు తెరిస్తే మాట్లాడే మాటలు చాలా ప్రవచనాలండి. అకిరా కార్పి మొదలుకున్న సీమరాజా రాక ఇష్టవంతుడిగా మీరు మాట్లాడుతున్న మాటలన్నీ కరెక్ట్. మేమేం మాట్లాడినా తప్పు. రంభా ఓరస్ అంటే మేము తప్పు. ఏది దోమలు కొట్టుకుని రంభా ఓరస్ కట్టే తప్పు. మీరేమో ఎలా పడితే అలా మాట్లాడితే అన్ని కరెక్ట్. రెండోది, ఛార్జ్ షీట్ మీద ఖచ్చితంగా మాట్లాడదాం సార్. ఛార్జ్ షీట్ లో మీరు ఏదైనా ఎవిడెన్స్ తో ఇదిగో పలానా నుంచి పలానా వెళ్ళి నోటి లెక్కలు సార్ నేను చూసాను, నేను కూడా చదివాను. ఛార్జ్ షీట్ 300 పేజీలే ఉంది, 3000 పేజీలే రాసుకోవచ్చు. నా దగ్గర నేనే ఏదన్నా డిబేట్కి వెళ్తుంటే ఒక 100 పేజీల పుస్తకం ఉంటది ఏదైనా సబ్జెక్ట్ గురించి. దాంట్లో పెద్ద ఇల్లు ఏదో విచారం చేసి వేసినట్టుగా. అసలు ప్రభుత్వానికి ఆదాయం పెరిగితే నష్టం వచ్చిందని చెప్తున్నారు. ఇదే పెద్ద బూత్ కదా. మరి మీ హయాంలో కంటే ఆదాయం 36,000 కోట్లు పెరిగింది 5 సంవత్సరాల్లో. మరి ఎట్లా నష్టం చేకూర్ది? ప్రపంచంలోనే పెద్ద వింత అండి ఈ లెక్కర కేసు అనేది. ప్రపంచంలోనే పెద్ద వింత. ఎందుకు? ప్రభుత్వం మద్యం దుకాణాలు నిర్వహించడం వల్ల స్కామ్ జరిగిందంట. ఎక్కడన్నా బహుశా ఈ దేశం కాదు ప్రపంచంలో ఎక్కడైతే కేసు ఉండదు. ప్రైవేటు వ్యక్తుల చేతికి వెళ్తే లంచాలు వస్తాయి. ప్రభుత్వం నిర్వహిస్తే ఆ నుంచి వస్తే ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. 5 సంవత్సరాల్లో 1,06,000 కోట్ల ఆదాయం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు 70,000 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. లిక్కర్ సేల్స్ మా దగ్గర గణనీయంగా తగ్గినాయి. అయినా మేము రేట్లు పెంచడం వల్ల ఆదాయం పెరిగింది. సో ప్రభుత్వానికి ఆదాయాన్ని పెంచాం. ఎక్కడ స్కామ్ జరిగింది? నెలకి 50-60 కోట్లు నోటికి ఏదో వస్తే వాళ్ళకి 5 కోట్లు ఇచ్చారు, వీళ్ళకి 10 కోట్లు ఇచ్చారు. ఎవిడెన్స్ ఏది? సో ఏదో కేసు పెట్టేసి అరెస్ట్ చేసేసి గుర్తు తెలియని వ్యక్తులు ఎఫ్ఐఆర్ భలే పెట్టారండి. ఎఫ్ఐఆర్ లో గుర్తు తెలియని వ్యక్తులు 4,000 కోట్ల స్కామ్ కి పాల్పడ్డారని రాశారు. వీళ్ళకి ఇప్పుడు ఎవరి మీద బుద్ధి పుడితే వాళ్ళ మీద గుర్తొచ్చిన 4 పేర్లలో రాసి ఓ రోజు మిథున్ రెడ్డి గారు అంతా, ఓ రోజు అంతా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఓ రోజు అంతా గోవిందప్ప బాలాజీ, ఓ రోజు అంతా ఆయన కర్త కర్మక్రియ ఇష్టం వచ్చినట్టుగా రాసేసుకొని కేసు పెడితే ఏదన్నా అయ్యిద్దా? అయినా ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళకి లెక్కర్ గురించి మాట్లాడే హక్కు ఎక్కడ ఉంది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బెయిల్ మీద బయట ఉన్నాడు కదా లెక్కర్ కేసులో. కేసుల దగ్గర నుంచి జైల్లో ట్రీట్మెంట్ వరకు అంతా కూడా ఒక రెడ్ బుక్ రాజ్యాంగం మాదిరి జరుగుతోంది. అంతా ప్రీ ప్లాన్డ్ గా జరుగుతోంది. చంద్రబాబు నాయుడు గారు మద్యం కుంభకోణంలో 10/1/2024 బెయిల్ మీద బయట ఉన్నాడు. ఈ రోజు మద్యం కుంభకోణం మీద A3 లో ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళు మరి మద్యం గురించి మాట్లాడారు. విచారం చేయండి, దాన్ని తెరిపించండి, ఆ కేసుల గురించి విచారం చేయించండి. రెడ్ బుక్ అనేది ఇంతవరకు ఓపెన్ కాలేదు. అది ఓపెన్ అయితే తర్వాత ఇంకా వీళ్ళ పరిస్థితి ఏమవుద్దో ఒకసారి ఏం చేస్తారండి? ఏం చేస్తారు? మహా అయితే చంపేస్తారు, అంతకంటే ఏం చేస్తారు? ఎంతమంది చంపుతారు? అది పొలిటికల్ పార్టీ సంస్కృతి సంస్కృతి ఆ గొడ్డలి కల్చరు అది మీకు పేటెంట్ మీ పార్టీకి ఉంది. అందుకని అటువంటి పనులు మేము చేయం. అది పేటెంట్ కాదు వెంకటరెడ్డి, నీకు తెలియదు అక్కడ రాజకీయము, రాజారెడ్డి రాజకీయము నీకు తెలీదు. కాదు, గొడ్డలతో వివేకానంద రెడ్డి గారిని నరికి పొద్దున్న లేసి డ్రెస్సింగ్ చేసి అది హార్ట్ అటాక్ అని చెప్పి మళ్ళీ మరుసటి రోజు మీ సాక్షి పేపర్లో నారాసుర రక్త చరిత్ర అని ఇచ్చినారు అని అంటే మీరు సామాన్యం కాదు. ఒక మాట నేను చెప్పేది మీ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఒక సెకండ్ నేను చెప్తా మీ వైఎస్ఆర్ వాళ్ళు చెప్పిన ఈ రోజు ఢిల్లీలో మన పార్లమెంట్ జరుగుతా ఉంది. ఒక సెకండ్ వినప, ఢిల్లీలో పార్లమెంట్ జరుగుతూ ఉంది. మళ్ళా పేరు చెప్తే బాగుండదు. మీ నాయకుడే ఒకరు ఆయన వచ్చి ఏమన్నాడు అని అంటే, మాకు తెలిసిన వాళ్ళ దగ్గర తలకాయ ఎత్తుకోలేకపోతున్నాము ఢిల్లీలో,
అందరూ మనల్ని దొంగల్ని చూసినట్టు చూస్తూ ఉండరు, వైసీపీకి సంబంధించిన ఎంపీల్ని మమ్మల్ని. ఎందుకు అని అంటే కేజ్రీవాల్ 100 కోట్లు కొట్టేసినాడంటేనే అన్ని నెలలు నేషనల్ మీడియా కవర్ చేసింది, ఈడేంది 20,000 30,000 కోట్లు కొట్టేసినారు అని అంటుంటారు. మన వాళ్ళు చూస్తున్నారు ఢిల్లీలో అని చెప్పి మీకు సంబంధించిన వాళ్ళు బాధపడతా చెప్తున్నారు. అది మీ గొప్పతనము. అది చెప్తా ఉండా వెంకటరెడ్డి మాటను ఇప్పుడు నీ ట్రిక్స్ వేరే దగ్గర వాడు, నా దగ్గర వాడబాక. ఎందుకంటే ఇవన్నీ నేను చూస్తున్నాను. నన్ను మాట్లాడలేకుండా నువ్వు అడ్డుకొని ఆ విధంగా డైవర్ట్ చేసేసి తప్పించుకోవాలా అని చెప్పి ఈ ట్రిక్ కాదండి. ఇప్పుడు కాదండి, ఈయన మైక్ మ్యూట్ చేయకపోతే ఇట్నే మాట్లాడుతూ ఉంటాడు, నన్ను మాట్లాడినీడు. ఎందుకంటే ఆయన మాట్లాడినప్పుడు నేను డిస్టర్బ్ చేయలేదు, నేను మాట్లాడే పట్టుకోలేకపోతున్నాడు. ఎందుకంటే ఆయన బాగా డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. నేను పాయింట్ చెప్తా. నేను అసలు మీ లిక్కర్ స్కామ్ నేను యాక్చువల్ గా చాలా స్టడీ చేస్తున్నాను. గతంలో లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఉన్నప్పుడు మీకు గుర్తుందా, మేము ఆ రోజు నిలదీసినాము. ఒక సెషన్ అంతా జరగనీయకుండా మీరు చేసేది తప్పు, మీరు కరెక్ట్ చేస్తున్నారు అని అంటే, యూపీఐ ప్రతి దగ్గర వాడుతూ ఉంటే మీరు ఇక్కడ ఎందుకు క్యాష్ ట్రాన్సాక్షన్ చేస్తున్నారు, ఎందుకు అంటే మాకు క్లియర్ కట్ ఎవిడెన్స్ వచ్చింది. 30% నుంచి 40% ట్యాక్స్ కట్టకుండా వీళ్ళు చేస్తున్నారు అని ఆ టైంలో. అంటే ఒక 10 రూపాయల సామాను మీద కనీసం 1 రూపీ అవుద్ది కాస్ట్, 9 రూపీస్ ట్యాక్సెస్ పోద్దండి లిక్కర్ లో. ఆ విధంగా చేసిన దాన్ని బట్టే ఈ 20-30 వేలు వచ్చినాయి. ఈ రోజు ఎవిడెన్స్ వస్తూ ఉంది. ఈ రోజు వీళ్ళు తీసుకునే డిస్టిలరీస్ అన్నిటిల్లో ఎవ్రీ మినిట్ మీకు రికార్డ్ అవుద్ది స్కాడా సిస్టమ్ లో. ఆ పవర్ ఎంత వాడినారు, ఎన్ని క్యాప్స్ ఆర్డర్ చేశారు, ఎంత వీళ్ళు ఈఎన్ఏ ఆర్డర్ చేశారు, ఇవన్నీ కోరిలేట్ చేసుకుంటా వస్తే ఎంత ఎక్సెస్ ప్రొటెక్షన్ తీసుకొని వచ్చినారు. మీరు లిక్కర్ లైసెన్స్ చదవండి, 8 గంటల ప్రొడక్షన్ తీసుకోవాలా, 8 hours ప్రొడక్షన్ తీసుకోవాలా. మీరు అక్కడ ప్లాంట్స్ ఎన్ని గంటలు నడిచినాయో మీరు చూసుకోండి. వయలేషన్ ఆఫ్టర్ వయలేషన్ ఇట్లా చెప్తా పోతా ఉంటే ఒక 20 పాయింట్లు చెప్తాను, కనీసం దానికి జవాబు కూడా చెప్పలేడు. ప్రొడక్షన్ కి సేల్స్ కి తేడా ఉంది అని చెప్పి ప్రొడక్షన్ కి సేల్స్ కి తేడా ఉందంటారు. 100% అదే కదా సెకండ్స్ అనేది ఈ బిజినెస్. మీకు 10 రూపాయల సామాను కేవలం 1 రూపాయి ప్రొడక్షన్ కాస్ట్ అవుద్ది, 9 రూపాయలు వీళ్ళు కొట్టేశారు. ఇంత కొట్టేసినప్పుడు ఈ గ్రూప్ అంతా ఈ విషయంలో విజయసాయి రెడ్డికి మనకి ఎత్తు ఇవ్వాలని విజయసాయి రెడ్డికి ఇవ్వని దానికే ఇది బయటకు వచ్చినాయి సగం ఫిగర్స్. పాపం సిట్టికి తెలియదండి. సిట్ ఇప్పుడు చార్జ్ షీట్ లో పెట్టినటువంటి కొత్త అంశాలను కూడా ఇప్పుడు ఇవన్నీ వస్తాయి. మొదలే చాలా మంది లోపల పోబోతా ఉన్నారు. మీరు చేసినటువంటి ఆల్ రోడ్స్ లీడ్ టు తాడేపల్లి ప్యాలెస్. అందరూ 1 by 1 పోతా. తొందర ఎందుకు? మీ లాస్ట్ లో వెంకటరెడ్డి జైలుకి చెప్పండి. వాళ్ళకి 1 by 1 తప్పు చేసిన వాళ్ళందరూ లోపలికి పోతారు. ఇది ఉత్తి మొదలే. ఆ విధంగా 30,000 మందిని చంపి వెంకటరెడ్డి గారు ఇది ధర్మమా? 30,000 మందిని చంపడము ఎవరు చెప్పారండి? 30,000 మంది ఏ ఎవిడెన్స్ మీరు మాట్లాడుతున్నారు? హాస్పిటల్ రికార్డ్స్ నేషనల్ రిపోర్ట్స్ చేసిన దాని ప్రకారం పంపిస్తాను. మీరు ఒక్కొక్క హాస్పిటల్ కు పోయి లివర్ కిడ్నీకి సంబంధించిన కేసులు వైఎస్ఆర్ టైంలో ఎన్ని జరిగినాయి. దీపక్ రెడ్డి గారు వైసీపీ నేతలు అనేది మీరు అతిశయోక్తిగా మాట్లాడుతున్నారు. 30,000 అంటే ఏ మరణం సంభవించినా అది తీసుకొచ్చి వైసీపీ ఖాతాలోను లిక్కర్ ఖాతాలోను వేసేయాలని మీరు చూస్తున్నారు. ఇప్పుడు జైల్లో ఉన్న సౌకర్యాల గురించి చెబుతున్నది, ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ గురించి చోటు చేసుకున్న మరణాల గురించి చెప్తున్నది. ఇవన్నీ అతిశయోక్తిగా ఉన్నాయి, ఎక్కువ చేసి చూపిస్తూ ఉన్నారు, లేనివి చెప్తూ ఉన్నారు అనేది వైసీపీ నేతలు చెప్తున్నది. ఒక్క నిమిషం దీపక్ రెడ్డి వెంకటరెడ్డి గారు ఫైనల్ ఏం చెప్పాలనుకుంటున్నారు? దీపక్ రెడ్డి గారిని అడుగుతున్నా, 30,000 మంది చనిపోయారని చెప్పి మీకు ఏ రిపోర్ట్ ఇచ్చింది? ఇస్తే చనిపోయినటువంటి 30,000 మంది ఎవరు? దాని మీద మీరు కేసు పెట్టండి. దాని మీద మీరు సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు మేము సిద్ధం. మీరు సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో మేము విచారణకు సిద్ధం. మీకు దమ్ముంటే విచారణ సిట్టు పట్టు వద్దండి. సిట్ అంటే చంద్రబాబు నాయుడు ఇన్వెస్టిగేషన్, సిఐడి సిట్, నాట్ ఎస్ఐడి సిట్. దాని గురించి అడగట్లా. 2 5 నెలలు మీరు అదే మంది అమ్మారు. ఎందుకు అమ్మారు? దీపక్ రెడ్డి గారు ఓకే
దానికి సమాధానం చెప్తారు. అదే మద్యాన్ని ఎందుకు అమ్మారు? కాదు వెంకటరెడ్డి నేను ఒక్క మాట చెప్తా నన్ను ఒకటే ఒక మాట, దాని తర్వాత నువ్వే మాట్లాడు. నేను మీలాగా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏ కాగితం రాసిస్తే అది చదివి చెప్పేసే టైప్ కాదు, నోటికి వచ్చింది మాట్లాడే టైప్ కాదు. నేను ఒక డిబేట్ కి వచ్చే ముందు కాగితాలు తెప్పించుకుంటాను, 2 గంటల నుంచి 6 గంటల చూసుకుంటాను, దాంతో వాస్తవాలు ఏముండాయో చెప్పేది వాస్తవాలు ఏముండాయో చదివి చెక్కేసిన తర్వాత నేను కన్విన్స్ అయితేనే మాట్లాడతా, లేకపోతే మాట్లాడను. సో ఇవన్నీ వాస్తవాలు. స్టేట్మెంట్ ఉంది, ఆ స్టేట్మెంట్ చూసి నేను చెప్తున్నాను. మీకు కావాలంటే ఆ స్టేట్మెంట్ నేను పంపిస్తాను, మీరు చూసుకోండి. రైట్ దీపక్ రెడ్డి గారు పంపించండి. ఓకే దీపక్ రెడ్డి గారు, ఓకే మనకు సమయం మించిపోతుంది. ఓకే కాగితాలే కదా. నేను అడిగింది ఏ రిపోర్ట్ ప్రకారం మీరు 30,000 మంది చనిపోయారు అంటున్నారు. వాళ్ళు మందు దాగి చనిపోతే ఏ జిల్లాలో ఎప్పుడు మందు దాగి చనిపోయారు, ఏ మందు దాగి చనిపోయారు, అదే మందు విషపూరితం అయితే 5 నెలలు మీరు ఎందుకు అన్నారు? ఆ పార్టీ తరపున మళ్ళీ నువ్వు వెనకేసుకొని మీరు ఆన్సర్ 5 నెలలు మరి అదే మందు విషపూరితం అయితే మరి మీరు ప్రజలు చంపడానికి 5 నెలలు నిర్ణయించుకొని ఇంకా చచ్చిపోమని మీరు వదిలేశారా? నీకు అంటుకుంటుంది జాగ్రత్త. ఓకే రైట్ దీపక్ రెడ్డి గారు, రైట్ వెంకటరెడ్డి గారు, మనకు సమయం మించిపోతుంది. ఫైనల్ గా వెంకటరెడ్డి గారు ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడిగి కంక్లూడ్ చేస్తాను. గతంలో మీరు టీడీపీ నేతలందరినీ అరెస్ట్ చేసి ఎటువంటి సౌకర్యాలు లేకుండా జైల్లో ఇబ్బందులు పెట్టి ఇప్పుడు మీరు సౌకర్యాలను ఎలాగ అడుగుతారు? అది మేము సౌకర్యాలను కల్పిస్తున్నప్పటికీ ఇవ్వట్లేదని ఎలాగంటారు అనేది టీడీపీ నేతల క్వశ్చన్. దీనికి ఏం సమాధానం చెప్తారు? సార్ అచ్చెన్నాయుడు గారు శుభ్రంగా ప్రైవేట్ హాస్పిటల్ రమేష్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నాడు. జైలుకి ఎక్కడికి పోలా, నాకు ఫైల్స్ వచ్చినాయి అది వచ్చినాయి అని. చంద్రబాబు నాయుడు గారు కేజీన్నర బరువు పెరిగాడు. మేము సౌకర్యాలు ఇవ్వకపోతే బరువు పెరుగుతారని మీరు చెప్పండి. జైల్లో ఉన్నప్పుడు ఏ మనిషి వచ్చినప్పుడు తగ్గుతారు కదా. సౌకర్యాలు కల్పించబట్టే కదా 1 కేజీన్నర బరువు పెరిగి శుభ్రంగా ఆరోగ్యంగా చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చింది. ఇంకా యాక్టివ్ ఇప్పుడు కూడా ఉన్నాడంటే జైల్లో ఫెసిలిటీస్ కల్పించబట్టే కదా. రెండోది, ఈ సమస్యలన్నీ కాదు సార్, అసలు ఇది ఏంటంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక పరిణామాలను డైవర్ట్ చేయడానికి కడపలో గండికోటలో అమ్మాయిని చంపేస్తే ఇప్పుడు వరకు 10 రోజులైనా దిక్కు లేదు. ఈ రోజు జంట హత్యలు జరిగినాయి, దిక్కు లేదు. తెలుగుదేశం నాయకుడు తెలుగుదేశం వల్ల నరికి చంపారు వీరయ్య చౌదరిని, ఇప్పటికీ పట్టుకోట్ల పోలీసులు. సో పోలీసుల్ని ఓన్లీ వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కేసులు పెట్టి వేధించేదానికి ఉపయోగిస్తున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రత పూర్తిగా గాలి కొదిలేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు 13 నెలలుగా. ఇంకా కూడా నిస్సిగ్గుగా మళ్ళీ ఆరోగ్యం పెడతాం, రెడ్ బుక్ ఓపెన్ చేస్తాం. రెడ్ బుక్ కాబట్టి తాతల బుక్లే ఉంటాయి, అవి కూడా 30 సెకండ్స్ కంక్లూడ్ స్టేట్మెంట్ చేయండి దీపక్ రెడ్డి గారు. సమయం కూడా మించిపోయింది. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం. వెంకటరెడ్డి గారు ప్లీజ్ ఒక్క నిమిషం. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం. ఓకే మీ అలిగేషన్స్ పైన కంక్లూడ్ స్టేట్మెంట్ తీసుకుంటాను. దీపక్ రెడ్డి గారు అండి, గత ఎలక్షన్ లో ముద్దులు పెట్టుకుంటా పోయి జగన్మోహన్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రి, ఆయన 5 సంవత్సరాలు ఒకరికన్నా ముద్దు పెట్టినాడా? ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏ ప్రజా సమస్యల పైన పోరాడినాడా? ఏ ప్రజల సమస్యలు ఏ ప్రజలన్నా కలిసినారా? ఈ రోజు ప్రజల గురించి మాట్లాడే హక్కు వైసీపీకి ఉందా? ఇంత మంచి పరిపాలన వేరే క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు, అది కాదు. పెట్టిన దానికన్నా డబుల్ ఖర్చు పెట్టి వేరే క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు, అది కాదు. ఆంధ్రప్రదేశ్ లో హత్య రాజకీయాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతుంటే వాటిని తేల్చకుండా వైసీపీ నాయకులపై కేసులు పెట్టి లోపలేసి సౌకర్యాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారు అని అంటున్నారు. ఫైనల్ కామెంట్ దానిపైన మీరేం చెప్తారు దీపక్ రెడ్డి గారు? క్లియర్ కట్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఇక్కడ జరిగే గవర్నమెంట్ ఫంక్షనింగ్ అంతా పర్ఫెక్ట్ గా జరుగుతా ఉంది. మేము ఇన్ కేస్ కక్ష రెడ్ బుక్ కాదు, మేము ఇన్ కేస్ కక్ష రెడ్ బుక్ లాగా చేసి ఉంటే మొదటి నెల రోజుల్లోనే వీళ్ళందరూ అరెస్ట్ అయిపోయి రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ దీపక్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటరెడ్డి గారు. బిగ్ టీవీకి అందుబాటులోకి వచ్చి ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ నేతలు ఆరోపిస్తున్న దానిపైన, టీడీపీ నేతలు చెబుతున్న వాటిపైన మీ అభిప్రాయం తెలియజేసినందుకు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జైలుకి వెళ్లారు. రాజమండ్రి జైలు దగ్గరికి వెళ్ళి ములాఖాత్లో మిథున్ రెడ్డిని కలిశారు. మిథున్ రెడ్డిని కలిసిన తర్వాత ఆయన బాగానే ఉన్నాడు, ధైర్యంగా ఉన్నాడని చెప్పారు. కానీ జైల్లో సౌకర్యాలు మాత్రం ఇవ్వడం లేదు. కోర్టు ఆదేశించినప్పటికీ జైల్లో సౌకర్యాలు కల్పించట్లేదు. టెర్రరిస్ట్ని చూసినట్టుగా చూస్తున్నారు అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటూ ఉన్నారు. లేదు, గతంలో మీరు మా నాయకులను అరెస్ట్ చేసి మీరు టెర్రరిస్టులను చూసినట్టుగా చూశారు, కానీ మేము తొలి రోజు నుంచి సౌకర్యాలు కల్పిస్తున్నామని టీడీపీ నేతలు